అయిపోయింది మొత్తం చూపెట్టినా మనం ఏం చెప్పాలనుకున్నాం అది చూపెట్టినా. థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం మీరు అన్ని ఫోటోలు చూసారు కదా, ఎవ్రీథింగ్ విన్నట్టు ఉండి నన్ను ఈ పొజిషన్ దాకా తీసుకొచ్చిన జాపా సతీష్ సార్ అని మాధవ్ మేడకి వెళ్ళేలా రుణపడి ఉంటాయి. ఎందుకంటే మనకి తెలియని సబ్జెక్ట్ ఇది. మనం తెల్లారైతే మందులు అమ్ముకోవాలి, పైసలు ఎక్కెట్టుకోవాలి. కానీ ఈ తెలియని సబ్జెక్టు నా ఫస్ట్ ఆరోగ్యంగా నా ఫ్యామిలీని సేవ్ చేసి ఈరోజు ఇంత రెవెన్యూ. నేను మీకు ఒక వాటి చెప్తా, యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే సక్సెస్ పీపుల్ ఇప్పుడు అంటే సక్సెస్ అంత ఈజీగా రాదు, మనం దాన్ని చూసినాం. కానీ నేను ఇప్పుడు ఒక 4 కోట్ల రూపాయలు ఒక 3 సంవత్సరాల సంపాదించాను. ఈ మీకు సత్య ఆపర్చునిటీ రాదు. నేనేమంటే అందరూ బాగా చూస్తూ ఉంటారు, టైం అవుతుంది, ఆకలి అవుతుంది, పోదామంటారు. నేనేమంటే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల కావచ్చు, నేను తీసుకున్న అభివృద్ధి వల్ల కావచ్చు, ఒక్క రోజు ఇంకా ఒక్క పాయింట్ మీకు యూజ్ అయితే 40 కోట్లు కూడా సంపాదించవచ్చు. దిస్ ఆఫర్. కానీ ఈ 15 నిమిషాలు ఎవరైతే నాతో ఇన్వాల్వ్ అవుతారో, ఎవరైతే దీన్ని అబ్జర్వ్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి జరుగుతుంది. ఎందుకంటే నేను ఇట్లాంటి సీట్ల లాస్ట్ సీట్లో కూర్చొని విని నేర్చుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు 3 సంవత్సరాలు 4 కోట్ల రూపాయలు సంపాదించి ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాం. దానికోసం ఒక 15 నిమిషాలు మనం కరెక్ట్గా స్పెండ్ చేద్దాం. లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అంటారు. ఎందుకంటే మనం ఒక వ్యక్తి ఒక ప్రోడక్ట్ అంతా ఈజీగా కొనడు. ఇప్పుడైనా సార్ చెప్పింది కదా, ప్రోడక్ట్ వెంకటేష్ సార్ చెప్పిన ఇంత అద్భుతమైన ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ను వాడే క్రమంలో మన ఫ్యామిలీ సెక్యూర్, మన ఫైనాన్షియల్ వల్ల కూడా మన లైఫ్ ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి మార్చుకోవచ్చు. మరి మార్చుకోవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే, మరి ఇదంతా చేసిన వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తి? ప్రతి ఒక్కరు నేను ఒక స్టార్ట్ కావాల్సింది కదా జీవితం. మరి నేను ఈ కరీంనగర్ ఒక 20 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉన్న పీచుపల్లి అనే ఒక చిన్న విలేజ్లో జన్మించిన అందరిలాగానే అంటే చాలామందికి ఎక్కువ మంది మన ఇండియాలో పూర్ పీపుల్ ఎక్కువ ఉండరు. ఎట్లా లెక్కేసినా పూర్ పీపుల్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉంటారు, హయ్యర్ క్లాస్లో చాలా తక్కువ ఉంటారు. అట్లాంటిది ఒక నేను చిన్న కుటుంబంలో జన్మించి, అంటే మా ఊళ్ళో స్కూల్ కూడా లేదు, కిరాణం షాప్ కూడా లేదు, అగ్గిపెట్టె కావాలంటే కూడా ఒక 3 కిలోమీటర్లు పోవాలి. ఊళ్ళో అంటే ఏదైనా ఎమర్జెన్సీ అగ్గిపెట్టె అయిపోతే కూడా ఒక 3 కిలోమీటర్లు. అట్లాంటి ఊళ్ళో జన్మించి అక్కడ స్కూల్ లేదు. మా పక్క విలేజ్లో జంగపల్లి అనే విలేజ్లో చదువుకున్నాం. అక్కడ చదువుకునే క్రమంలో అంటే మా ఊళ్ళో స్కూల్ లేదు కాబట్టి ఆ పక్క విలేజ్ చదవడం జరిగింది. అక్కడ గవర్నమెంట్ స్కూల్ కూడా సరిగ్గా లేకుండా చిన్న ప్రైవేట్ స్కూల్ ఉంది, ఫస్ట్ 10th క్లాస్ వరకు. అక్కడ చదివే క్రమంలో ఏమైంది సార్ అంటే, మాది పేరులో ఉంటుంది తిరుపతి రెడ్డి అని, కానీ అందరు డబ్బులు ఉండకపోవచ్చు. అంటే మాకు ల్యాండ్ ఉంది, ఓకే, మా ఫాదర్ వాళ్ళకి ల్యాండ్ ఉంది, అగ్రికల్చర్ వ్యవస్థ ఉంది. కానీ ఆ పరిస్థితులు అప్పుడున్న పరిస్థితులు డబ్బులు లేకుండా మరి ఏం చేయాలి? అదొకటే ప్రైవేట్ స్కూల్ ఉంది, అక్కడ చదువుకోవాలి. మా తమ్ముడు కూడా ఉన్నాడు, మేమిద్దరం చదువుకోవాలి. చదువుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఆ ఒక అవకాశం ఏమొచ్చింది అదృష్టం కొద్ది అంటే, ఆ ఊళ్ళో ఏమైతే ప్రైవేట్ స్కూల్ ఉందో తనకు ఒక డైరీ ఉంది, పాల సేకరణ కేంద్రం అంటారు, చాలా మందికి ఐడియా ఉంటుంది. ఆ డైరీ ఉంది. నా అదృష్టం ఏమైందంటే, నేను ఈ పాలు పట్టడానికి పొద్దున సాయంత్రం పోతే ఆ డబ్బాలన్నీ కడిగితే మా తమ్ముడికి నాకు ఫీజు లేదు. ఎంత మంచిది అవకాశం. అంటే ఆ టైంలో నాకున్న సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. సతీష్ సార్ చెప్తా ఉంటాడు ఇప్పుడు, ఇన్కమ్ సెకండ్ సోర్స్ ఇన్కమ్ ఇంపార్టెంట్. అంటే నాకు ఆ టైంలో ఉన్న వల్ల సెకండ్ సోర్స్ ఇన్కమ్ ఏముంది? డైరీ ఉంది. నేను డైలీ పొద్దున సాయంత్రం పాలు పట్టాలి, ఆ తర్వాత మనం అవన్నీ వాష్ చేసి మళ్ళీ మనం స్కూల్కి వెళ్ళిపోవాలి. మరి ఇదంతా ఫోకస్ చేసే క్రమంలో ఏమైందంటే, బిగ్గెస్ట్గా వర్క్ మీద ఫోకస్ చేసాను, చదువు మీద ఫోకస్ చేయాలి. బిగ్గెస్ట్గా 10th ఫెయిల్ అయిపోయినా. అందరు కంగ్రాచులేషన్ చెప్తారు. ఏంటంటే చాలామందికి చెడిపోతే సంబరపడతారు, సక్సెస్ అయితే తక్కువ మంది క్లాస్ కొడతారు, చెడిపోతే ఎక్కువ మంది ఆనందపడతారు. 10th ఫెయిల్ అయ్యాగానే గతం మీ జీవితం నాశనమైంది, సూపర్గా వీడు ఎదగద్దు అనే ఒక ఆలోచనతో చాలామంది ఏం చేయాలి? ఇప్పుడే మా పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, కష్టంగా గడుస్తుంది. కానీ మా నాన్న ఏమన్నా అంటే 10th ఫెయిల్ అయినాక ఇంకేమీ ఆప్షన్ ఉంటాయి మనకు ఉండే బ్యాక్గ్రౌండ్ వ్యవసాయం. మాకు 10 ఎకరాల వ్యవసాయం ఉంది. మా నాన్న ఏమన్నా అంటే 10 ఎకరాలు ఉందిరా, మా అమ్మకు నాకు సరిపోయిన పని ఉంది, నీకే ఇప్పుడు నువ్వు ఎక్స్ట్రా, నీకైతే పని లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక దానికి డబ్బులు కట్టాలి. మా ఊళ్ళో ఉంటాడు, ఏమన్నా సౌందర్యం వస్తే ఎక్కువ మీటింగ్ తీసుకెళ్తాం. మోహన్ రెడ్డి అని తాత అవుతాడు. అలాగే ఒక మేము 20,000 రూపాయలు అప్పున్నాం. బాగా ప్రెజర్ చేస్తున్నాడు. టైం వాడికి ఇచ్చిన టైం లేట్ అయింది, ఆయన బాగా ప్రెజర్ చేస్తున్నాడు. ఏమంటారంటే, డబ్బు కావాలి, లేకపోతే ఇప్పుడు నాకు కాలేజ్ జీతం లేదు, డబ్బు కావాలని ప్రెజర్ చేస్తున్నాడు. పొద్దున్నే టీ కూడా తాగాలి, ఇంకా లొల్లు అవుతున్నాయి. ఏమైనా లొల్లు అవుతుందని చెద్దరి చూసేసరికి ఆయన లొల్లు పెడుతున్నాడు. మరి ఏం చేయాలి అర్థం కాక, మరి ఇప్పుడు ఎట్లా ఇది సాల్వ్ ఎట్లా కావాలంటే, నాకు కాలేజ్ డబ్బులు లేవురా, మీ నాన్న డబ్బులు తీసుకుని కడతలేడు, మరి ఏం చేద్దామన్నాడు. ఏం లేదు, ఇప్పుడు అయితే డబ్బు లేదు, నాకు కూడా ఏం పని లేదు, ఎన్ని రోజులు నీకు పని చేస్తే ఈ డబ్బులు ఏంటని అడిగినా. కరెక్ట్ అప్పుడున్న ప్రెసిడెంట్ ప్రకారం 1 సంవత్సరానికి 10,000 ఇస్తున్నారు బాలేదు, 2 సంవత్సరాలు పనిచేస్తే ఈ డబ్బులు ముట్టిపోతాయి అన్నాడు. ఎగ్జాక్ట్గా 2 ఇయర్స్
అది వర్క్ చేయడానికి నేను రెడీ అయిపోయాను. లేదు నాకేం ఏం ఓమటం లేదు, ఎందుకంటే మనం డబ్బు తీసుకున్నాం వాళ్ళకి కట్టాలి, దాని ప్రాబ్లం లేదు. ఏ పని అయితే డిసైడ్ అయిపోయింది. సూపర్. అదేం లేదు, వ్యవసాయం చేస్తే ఏముంటుంది అందరూ తెలుసు. వ్యవసాయం వాళ్ళకు రాత్రి పొద్దుగాల సెలవు పెడుతుంది, సాయంత్రం మధ్యాహ్నం ఎండ కొడుతుంది. ఒక్క కుంకులకున్న ఇక కారుడే కారు పనికి. ఎందుకంటే లేత పిల్లలు అంటే 10 సంవత్సరాలు అంటే ఎట్లుంటాం, అది సరిగా పంట పడితే పట్టరాదు, చేతిలో కుక్కలు వస్తున్నాయి, కాళ్ళు ఆ బురదలు దిగి పగిలిపోతున్నాయి, ఏం చేయలేము. ఇక్కడ మా తల్లిదండ్రులు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఏంటంటే మనం డబ్బు ఇవ్వాలి కదా, ఆయన నోరు మంచిది కాదు, బాగా పెద్ద ఉంటుంది నోరు. ఈ అబ్బాయి అని ఇట్లా మన లాంగ్వేజ్లో తింటూ ఉన్నాడు, డబ్బులు కట్టాలి తీసుకున్న సపరేట్. ఏం చేయలేక డబ్బు చేద్దాం పని చేద్దామని డిసైడ్ అయిపోయాం, పని చేయడానికి రెడీ అయిపోయాం. రెడీ చేసిన తర్వాత ఆ 2 సంవత్సరాలు గడిచింది అట్లా పెట్టాం. కానీ మా అమ్మ ఏమంటుందంటే ఇది కాదు బిడ్డ జీవితం, మేము కష్టపడ్డాం, మేము 40 సంవత్సరాల జీవితం కూడా అనుభవించినాం, కానీ మీరు అనుభవించదు బిడ్డ. ఏదో ఒకటి నువ్వు ఇక్కడ నుంచి ఏదైనా పని చూసుకోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఉంటే ఇట్లనే ఈ వ్యవసాయం చేసుకుంటే ఇట్లనే ఉంటే అభివృద్ధి చెందో మైండ్ సెట్ చేంజ్ కాదు. మా అమ్మకున్న నాలెడ్జ్గా నన్ను మోటివేట్ చేస్తామని ఇది నా కోసమే రాసి అప్పుడు సాంగ్. ఒక 1 minute ఇద్దాం. నిజంగానే ఉందా, మనల్ని ఉంటే ఇక్కడ బతకలేరు. నిన్ను మంచి మార్గంలో పోవడానికి ఇక్కడ అంటే ఉండలేదు. మామూలుగా ఇప్పుడు బండి నడపడం నేర్పుతారు. ఆయన ఎందుకు నేర్పుతాడు అంటే ఆయనకు ఒక స్వార్థం ఉంటుంది. వీడు ఎటు పోమంటే అటు పోతాడు, దించడమంటే దించేస్తాడు, ఎక్కించడమంటే ఎక్కిస్తాడు. ట్రాక్టర్ నేర్పుతాడు. ఎందుకంటే అరే నువ్వు అది దులుపుకోరు అంటే వాళ్ళకి ఏంది, మాది పేద కుటుంబం, వీనికి ఏదైనా అవసరం ఉంటుంది ఖచ్చితంగా చెప్తే వినాలి అంతే. నాకు కూడా ఆప్షన్ లేదు. అట్లా ఒక 2 నెలలు నేను తప్పుడు మార్గం పడుతున్నాను అనుకున్నప్పుడు దసరా పండుగ వచ్చింది. మస్తు దావత్ అవుతుంది, లొల్లి అంటే ఆ పండుగ జరుగుతుంది. సడన్ సాయంత్రం వరకు ఇంత లొల్లి అయింది. ఎవరో తాగి అనుకుంటున్నాడు, అవి ఇటుకలతో కొట్టుకొని తలలు వలుగుతూ ఉన్నాయి. మా అమ్మ ఒకటే డిసైడ్ అయింది, ఆ లొల్లిలో మనం ఎటువంటి ఏజ్ నేనే ఫస్ట్ ఉంటా అంటాం కదా, మరి ఈ ఫస్ట్ ఉంటే మనకు అసలు బట్టలే చక్కగా లేవు, బతికే చక్కగా లేదు. మనం లొల్లికి ముందు ఉంటే పొద్దున ఏమన్నా అయితే ఒకటే మా అమ్మ రిక్వెస్ట్గా దండం పెట్టి మెడల్ పట్టుకుని వచ్చేసింది, నువ్వు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోవాలి అర్జెంట్ కానీ. మరి అర్జెంట్గా షిఫ్ట్ అవ్వాలంటే ఏదో ఒక సోర్స్ కావాలి కదా. ఇదే కరీంనగర్కు మెల్లిగా వచ్చిన అప్పటికి మా బ్రదర్ మా పెద్దమ్మ కొడుకు బిజినెస్లో ఉన్నాడు. ఆయన ఆయన అడిగితే ఏం అవకాశం ఇచ్చిందంటే పెద్దగా నీకున్న తెలివికి నువ్వు పెద్దగా ఏం అవకాశం రాదు, ఒక నెలకు 300 రూపాయలు ఇస్తారు, స్టాక్ మొయ్యాలి. ఏది ఏజెంట్ మెడికల్ ఏజెన్సీ స్టాక్ పోతే నీకు నెలకు 30 రోజులకు 300 రూపాయలు ఇస్తారు, నీకు ఓకేనా? మా అమ్మ ఏమన్నా అంటే ఆ 300 లేకపోయినా మంచిగా వీడి ఇక్కడ ఉండదు అంటే ఆమె తీసుకున్న గట్టి నిర్ణయం ఈరోజు నా లైఫ్ మార్చిందంట. మంచి మనుషుల మధ్యలో ఉండాలి. అట్లాంటిది ఈ రోజు నేను ఏం చెప్తా అంటే రంజాన్ బిజినెస్ కూడా కొన్ని లక్షల కోట్ల వ్యవహారం, ఒక 70 లక్షల పైన సంపాదించే వ్యక్తులతో మనం తిరుగుతూ ఉన్నాం. ఈరోజు మనం ఈ బిజినెస్ అయినా కాకుండా ఒక రోజు అయినా ఒక మంత్ అయినా కాకుండా ఇట్లాంటి వ్యక్తులతో తిరిగితే అట్లాంటి మంచి ఆలోచనలు వస్తాయి. అట్లాంటి ఆలోచనల వల్ల మనం మంచి డెవలప్మెంట్ జరగాలి. ఇట్లా ఎప్పుడైతే నెలకు 300 అవుతుందో మనకి ఎప్పుడైనా ఏం అలవాటు ఉంది, ఎక్స్ట్రా అనే అలవాటు ఉంది. అబ్జర్వ్ చేసారా? అప్పుడు ఎక్స్ట్రా పని చేసుకున్నాం, ఆ డబ్బాలు కడిగైనా సరే చదువుకోలేదు, స్కూల్ ఫ్రీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక అవకాశం, అదే పాలతో ఇంటికైన అవకాశం. మీకు ఎక్కడైనా చాలా మంది ఇక్కడ నగేషన్ ఉంటుండే కోతి బొమ్మ దగ్గర, అందరు పొద్దున పాలు అమ్ముతే ఆయన 8 తర్వాత పాలు అమ్ముతుండే. ఎందుకు 8 తర్వాత పాలు అమ్మాలంటే ఈ పాలు వచ్చి వాళ్ళందరికీ పాలు అయిపోతాయి, సరిపోకపోతే ఏం చేస్తారంటే ఈ వీళ్ళ దగ్గర వచ్చి ప్యాకెట్ కొనుక్కొని కట్ చేసుకొని అదే క్యాన్లలో పోసుకొని మళ్ళీ సప్లై చేస్తూ ఉంటాం. చాలా మంది తెలియదు, చాలా మంది మన బర్రె పాలు ఇంటికి అమ్ముతుండే వచ్చాను అనుకుంటాం. అది నేను లైవ్గా వాళ్ళకి పాల ప్యాకెట్లు మళ్ళీ ఎక్స్ట్రా అమ్మేవాళ్ళు అంట. అట్లా అమ్మడం వల్ల ఈ 300 తోటి ఒక 150 రూపాయలు నెలకు సంపాదించేవాళ్ళు. సంపాదించుకుంటూ ఫస్ట్ నుంచి ఎక్స్ట్రా అనేది నా బాడీలో ఎగ్జిట్ అయిపోయింది. మంచిగా వర్క్ చేస్తున్న క్రమంలో ఒక 3 సంవత్సరాల 300 జీతం కాస్త 3000. ఎందుకంటే అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. పని అంటే పిచ్చి ఒకటే, మనకున్న పిచ్చి ఏంటంటే పని ఉండాలి, చేతున్న పని ఉండాలి. ఇట్లా దురదపెడతా ఉంటారంటే పని లేకపోతే. అందుకే ఇంటిమేట్గా పని కోసం ట్రై చేస్తాను. కానీ పనిచేసే క్రమంలో ఏమైందంటే కొన్ని థాట్స్ చేంజ్ అయ్యాయి. నేను చెప్పేందాక ఎట్లాంటి పీపుల్తో తిరుగుతుంది అట్లా అంటే నేను డాక్టర్స్ తోటి వాళ్ళతో వీళ్ళతో తిరుగుడు క్రమంలో అరే నీకు ఇంత టాలెంట్ ఉంది, ఇంత స్కిల్ ఉంది, ఇంత కష్టపడే గుణం ఉంది కదా, నువ్వు ఒక 50,000 తెచ్చుకో బయటికి. ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తారు 5% అని ఒక అతను సుదర్శన్ రెడ్డి అని ఒక ఫ్రెండ్ ఇన్వైట్ చేసింది. నేను ఏం చేసిన ఆ 50,000 ఉన్నాయి మన పరిస్థితి ఎట్లుంది, ఈ 300 50,000 అయితే ఎప్పటికప్పుడు ఉడుతాయి. కానీ మా అమ్మ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర మధ్యలో షూరిటీ ఉండి మా అమ్మని పర్సనల్గా వచ్చి నాకు 50,000 రూపాయలు ఇప్పించి చాపెట్టించి, అందుకే నేను ఆమె వెంటనే ఇచ్చిన అంటే డైరెక్ట్ 100% ఒప్పుకుంటా. ఆమె చేసిన ఆ రోజు చేసిన డేర్
అది ఈరోజు 3.5 కోట్లు ఉంటుంది నా ఫరం. వెంకటరమణ మెడికల్ ఫస్ట్ ఉంటే 3.5 కోట్లు ఉంటుంది ఫరం. 50,000 స్టార్ట్ చేసిన ఆ పార్ట్నర్షిప్ కాస్త వాళ్ళందరూ వెళ్ళిపోయి వర్క్ చేయలేక నేను దాన్ని మొత్తం చేసుకుంటా షాప్ని సెట్ చేసుకున్నా. ఏముందిగా మన లైఫ్లో బిజినెస్ సెట్ చేసినాం, బిజినెస్ సెట్ అయింది, కొంచెం ఇల్లు గడుస్తుంది. ఆలోచన ఏముంటుంది మన చుట్టాలకు వీరి దగ్గర పైసలు లేవు, భూమి ఉంది, కానీ కష్టపడే గుణం అయితే ఉందని నాకు మా చుట్టాల మా వదిన అవుతుంది ఈ అమ్మాయిని పట్టుకొచ్చింది. ఈ అమ్మాయిని పట్టుకొస్తే నా లైఫ్ 360 degrees చేంజ్ అయింది. ఏమైందంటే పట్టుకొచ్చింది కానీ ఇట్లా పట్టుకొచ్చింది మన సేమ్ మెంటాలిటీ ఉన్న అమ్మాయిని పట్టుకొచ్చింది. అంటే నేను మా ఇద్దరికి లక్షణాలు సేమ్ ఉంటాయి, ఆలోచన విధానంలో, ఖర్చు పెట్టే విషయంలో, పనిచేసే విషయంలో మ్యాక్సిమం సేమ్ ఉంటాయి. కొంచెం మేడం కోపం అయిపోతాయి నాకు. అట్లా ఆ అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత నా లైఫ్ 360 degrees చేంజ్ అయిపోయింది. అప్పటి నుంచి నాకు ఎవ్రీ టైం సపోర్ట్ చేసుకుంటా. మెడికల్ షాప్ కాదు, నేను ఏ పని చేస్తే అప్పుడు నాతో తోడు ఉండకుండా ఆ రోజు నుంచి ఇప్పటిదాకా కూడా వెన్నట్టు ఉండి నన్ను సక్సెస్ పార్ట్లోకి తీసుకొస్తూ ఉంది. చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఎందుకంటే చాలా మంది మనసులో తక్కువ ఉంటారు. నువ్వు ఇది అంటే ఒకవేళ ఈగో కోసం అన్నా అది అంటారు. ఇది వేద్దామన్నా అనుకో, ఇప్పుడు మన ఫంక్షన్ చుట్టాల ఫంక్షన్ ఉంది, అమ్మగారు నీకు పోదామంటాం ఎగ్జాంపుల్గా. ఇటు అత్తగారు ఏమి ఎందుకు నువ్వు అంటాం. కానీ ఏంటంటే అటే నువ్వు ఎటు పోతే అటే, అది అమ్మగారులే కానీ అత్తగారులే కానీ అట్లాంటి మెంటాలిటీ ఉన్న మేడం మనకి ప్రతిసారి కూడా నాకు మా వైఫ్ మెడికల్ షాప్ అయితే మెడికల్ షాప్ మెడికల్ అంటే ఈ వర్క్లను సపోర్ట్ చేసుకుంటా వస్తుంది. ఒకసారి చూడండి బ్యాక్గ్రౌండ్ మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే మన ఊళ్ళలో ఇల్లు తెలుస్తుంది. ఈ అలుపు, ఆ గోడలు పలిగిపోయండి, మా అమ్మ ఆ మంచం ఒకటే మంచం, ఇంతే గల్లి మా ఇల్లు. అది మాకేసి ఏమనిపిస్తుంది, పెళ్ళయింది ఇంటిపోతే పండుకోవడానికి ఎందుకు ఆలోచనే లేదు. ఎందుకంటే ఇంతే గల్లి, ఆ గల్లీలో మళ్ళీ మనకి వచ్చిన పంటలనే పెట్టుకోవాలి, వండుకోవాలి, అక్కడ జస్ట్ అట్లా కూర్చొని అట్లా స్పెండ్ చేసినాం. చాలా ఈ మార్కెట్లో సక్సెస్ అవుతున్నా. మరి మనకి ఇల్లు లేదు, ఇంటికి పోలేదు. కానీ ఫస్ట్ మా ఇంటి దగ్గర దాన్ని పక్కన ఉన్న మా పెద్దనాన్న వేసుకొని దాని ఇంటి మొత్తం ఇల్లు మొత్తం రెనోవేషన్ చేసినాం. అంటే ఆల్మోస్ట్ ఒక ఇంత ఉన్న రూమ్ను దాన్ని మొత్తం భవంతి మొత్తం కొనేసి 80,000కు దాన్ని మంచి రెనోవేషన్ చేసి అప్పుడే 4 లక్షలు పెట్టి మా అమ్మకి ఎందుకంటే వెసులుబాటు ఉండాలని ఆలోచిస్తుంది. అప్పటికి ఆ 5 yearsగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది బిజినెస్. నాకు చాలా పరిచయాలు పెరిగింది. నాకు విజయం నుండి ఇక్కడ ఫేమస్ కరీంనగర్ అతని హాస్పిటల్లో 5 సంవత్సరాలు నాకు మెడికల్ షాప్ నడుపుకునే అవకాశం ఇచ్చినప్పుడు అంటే ఫైనాన్షియల్గా గ్రోత్ అవుతున్న క్రమంలో డాక్టర్స్తో పరిచయం పెరిగింది. మంచిర్యాల హాస్పిటల్ పెట్టినా, భూపాలపల్లి హాస్పిటల్ పెట్టినా, ఆదిలాబాద్ హాస్పిటల్ పెట్టినా చాలా పరిచయం పెరిగింది. వర్క్ స్టేషన్ పెరుగుతూ ఉంది. ఇక్కడ ఎక్కితే ఆదిలాబాద్ పోవాలంటే 5 గంటలు పడుతుంది. మరి నేను 5 గంటల్లో అక్కడికి ఎప్పుడు పోవాలి, హాస్పిటల్ ఇక్కడ చూసుకోవాలి, మెడికల్ షాప్ అయితే టైం సరిపోతలేదు. ఏం చేసినా అంటే నెక్స్ట్ మీ ఇద్దరం కలిసి ఒక డిసైడ్ చేసినాం, ఒక కారు కొనుక్కుందామని. నాకు చాలా ఇష్టమైన కారు బెలనో 2016లో పర్చేజ్ చేసిన. ఒక 2,50,000 కిలోమీటర్లు తిరిగింది. అంటే నన్ను ఎంత భరించిందో మీరు అర్థం చేసుకోవాలి. అంటే దాన్ని ఒక రేంజ్లో తిప్పిన. థ్యాంక్ యూ మై బెలనో, ఐ లవ్. ఎందుకంటే చాలా సేఫ్గా నన్ను కాపాడింది ఇన్ని సంవత్సరాలు. దాని తర్వాత ఏమైందంటే నెక్స్ట్ డ్రీమ్ ఏముండే, అందరూ ఇల్లు కట్టుకున్నాక కారు కొనుక్కుంటారు. మనం కొంచెం ఉల్టా పైసలు సంపాదించినాక కొనుక్కోవాలి మన ఆలోచన. అంటే దానికి పైసలు సంపాదించడానికి ఏం కావాలి, కారు కావాలి. అప్పుడు కారు కొనుక్కోవాలి. దాంట్లో పర్చేజ్ చేసిన. 2016లో ఇల్లు స్టార్ట్ చేసిన. ఆల్మోస్ట్ మై బిగ్ డ్రీమ్ మంచి హౌస్, నాకు మంచి హౌస్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. దాని ఇంటికలా మా వైఫ్ కష్టం ఉందండి. ఎందుకంటే నేను బయట మార్కెట్లో వర్క్ చేయడం, తన ఇల్లు కాబట్టి టేక్ కేర్ చేయడం. నేను బయట మార్కెట్లో వర్క్ చేయడం, తన ఇంటికలో తన కష్టం ఉంది. ఎప్పుడైనా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. అప్పటికే 2009లో మా నాన్న క్యాన్సర్ ఎక్స్పైర్ అయ్యారు. సరే అప్పుడు ఆ పరిస్థితి పెద్దగా తెలియదు. కానీ 2019లో కూడా మా మామ మా వైఫ్ వాళ్ళ నాన్న కూడా ఎక్స్పైర్. అరే ఈ క్యాన్సర్ అయిన మా అమ్మ మరి మమ్మల్ని ఎందుకు వెంటాడుతాను, మేమేమి అన్యాయం చేసాం, దానికి ఎందుకు ఫ్యామిలీ పరంగా మొత్తం అందరినీ ఇట్లా తీసుకెళ్తా ఉందని ఒక బాధలో ఉన్నాం. కానీ మనుషులు దూరం అయితే కానీ దాని విలువ తెలియదు. మనం చాలాసార్లు మన ఫ్రెండ్స్, నైబర్స్, ఫాదర్స్ కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు ఒకసారి మనిషి లేకపోతే తన వాల్యూ అర్థమవుతుంది. ఒక 1 minute ఇంకో వీడియో. దేని విలువైనా ఇప్పుడాక అసలు ఇదంతా వేయడానికి కారణం మా నాన్న అంటారు. నాకు ఆయన జన్మించింది కాబట్టి ఆయన నన్ను ఇక్కడ నన్ను అన్నాడు కాబట్టి ఇదంతా చేసినా నేను నమ్ముతాను. అందుకే మనసు ఉన్నప్పుడు ఆయన విలువ తెలియకపోతే ఇప్పుడైనా మనతో లేకుండా నేను 100% ఆయన ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతా. నా బిజినెస్ డెవలప్ అవ్వడానికి కానీ, నా పిల్లలు బాగుండడానికి కానీ ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయని ఆల్వేస్ నమ్ముతాను. అట్లా పోయిన విలువ అది పోయినప్పుడు తెలుస్తుంది అన్నప్పుడు ఇట్లాంటి ఈ టైంలో నేను ఏం ఆలోచిస్తున్నా అంటే ఈ క్యాన్సర్ అనే దానికి ఏదైనా ప్రివెన్షన్ ఏదైనా ఉంటే ఇది జన్మపరంగా వస్తుందేమో, మళ్ళీ వంశపరంపరంగా ఉంటుంది కావచ్చు, దీనికి ఏదైనా రిలేటెడ్ ఏదైనా ఉంటే బాగుండు అని ఆలోచిస్తున్న టైంలో మా బావగారు, మా చెల్లె బావ జాపా సతీష్ రెడ్డి మాధవి అల్లుడు సార్ వాళ్ళ ఇంటికి నన్ను ఒకరోజు సండే రోజు ఇన్వైట్ చేసిన బావ.
ఒకసారి రా అన్న, ఒకసారి చూద్దాము అన్నాను పిలుస్తాడు. ఒకసారి రా అన్న, ఒక చిన్న పని ఉంది అన్నాడు. నాకు డెమో అని కూడా పెద్దగా తెలియదు, రా అన్న అని చెప్పాను. కానీ నేను పోయేసరికి అక్కడ అనిల్ సార్ ఉన్నాడు, మొత్తం రెడీ చేసుకుని ఉన్నాడు. ఆయన చెప్పాలనుకున్న స్క్రిప్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయాడు. కానీ ప్రతి వర్డ్ ఇది నా కోసమే మిషన్ తయారైంది, నా లైఫ్ సేవ్ చేయడానికి ఎనర్జీ కంపెనీ ప్రొడక్ట్ తయారు చేసిన. ఎందుకంటే ఆ ఆల్కలైన్ ఎక్కడైతే ఆల్కలైన్ పెరుగుతుందో అక్కడ కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఎక్కడైతే అసిడిక్ పెరుగుతుందో అక్కడ క్యాన్సర్ ఇష్యూస్ పెరుగుతాయని ఒక వర్డ్ నా మైండ్లో డ్రిల్ అయిపోయింది. నేను బతుకుతాను 2 లక్షల పైన సంపాదించిన మిషన్ కొనుక్కునే పోతా అని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఇమ్మీడియట్లీ బాగా తీసుకొని కన్ఫామ్ రేపు పొద్దున బ్యాంక్ ఆర్డర్ చేసి చేద్దామని చెప్పిన పోయినా. ఇమ్మీడియట్లీ తెల్లారి వరకు మిషన్ ఒక 1 రోజుల్లో మిషన్ వచ్చేసింది, ఇన్స్టాల్ చేసినాం. మేము హెల్తీగా ఉన్నాం. కానీ ఏముంటుంది చెప్పన్నా, ఒకటే వింటాం ఇంతసేపు కూడా. చాలామంది ఇక్కడ వింటూ ఉన్నారు, ఇక్కడ వింటాం, ఒక చెత్త మాత్రం ఇక్కడ ఉంటుంది, మైండ్ అవుట్ ఆఫ్ మైండ్ ఉంటుంది. కానీ ఇది చెప్పినప్పుడు నాకు అదే జరిగింది. ఏమైందన్నా చెప్తా ఉన్నాడు, ఇది ఒక మంచి ప్రోడక్ట్, దీన్ని మార్కెట్ చేస్తే మంచి డబ్బు వస్తుంది, మీకు పరిచయాలు ఉన్నాయి, చేద్దామన్నా అని చెప్తాడు. మీటింగ్ పిలుస్తున్నాడు, దావా తీస్తున్నాడు. సాయంత్రం కానీ పైకి వస్తున్నాడు, తాగుతున్నాం, పోతున్నాం. ఎందుకంటే తెల్లారి కానీ మన పని మనదే. ఎందుకంటే నేను అప్పటికి 20 కోటిన్నర పైన టర్న్ ఓవర్ చేస్తున్నా, మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నా. కానీ పెద్ద మూమెంట్ రావట్లేదు. ఈయన ఈ బాగా అయిపోయే విషయాల మీద అబ్జర్వేషన్ రావట్లేదు, సాధిపోయే విషయాల మీద అబ్జర్వ్ పెడతాను. అక్కడ ఒక మీటింగ్ అయిపోయింది, 2 మీటింగ్ అయిపోయింది, 4 అయ్యాడు. అప్పటి నుంచి ఆయన చెప్తానే ఉన్నాడు, మంచి మీటింగ్ తీసుకుపోతా ఉన్నాడు. దరిద్ర దేవత నెత్తివే కూర్చున్నాడు అప్పుడు తెలుసా. 1 సంవత్సరాల కూర్చుంది, నెట్టినా పోలేదు. ఆయన నెట్టడానికి మస్తు ప్రయత్నం చేస్తున్నాడు. నెత్తివే కానీ దరిద్ర దేవత ఉంది, అది బయట నెట్టేద్దామని మస్తు ట్రై చేస్తున్నాడు. కానీ అది పోతలేదు. ఒకసారి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అప్పుడప్పుడు అట్లా ఉంటుంది. అంటే కొందరు మంచి చెప్తా ఉంటారు, మనకు అర్థం కాదు. అంటే అర్థమైనట్టే అవుతుంది, దాని పక్కన స్కిప్ చేస్తూ ఉంటాం. అట్లా స్కిప్ చేయడం వల్ల ఏమైందంటే నాకు అప్పటికి కొంచెం ఇది 2-3 మీటింగ్లు అయినా క్లారిటీ వస్తుంది. ఇక దరిద్ర మెల్లమెల్లగా జరుగుతుంది. ఇట్లా ఇట్లా భుజాల మీద దాకా వచ్చింది, నెత్తి మీదకి వెళ్ళి భుజాల మీదకి వచ్చింది. అప్పటికి మా మేడం ఒక బ్యూటిషియన్ కంపెనీలో మంచి నెట్వర్క్ మార్కెటింగ్, అది కూడా వాళ్ళ ఫ్రెండ్ వల్ల ఇంట్రడ్యూస్ అయింది. ఒక 6 నెలల నుంచి ఫుల్ బిజీ ఉంటుంది, నన్ను పట్టించుకోవట్లేదు. ఒకటే తెల్లారైతే పూసుడు చెప్పుడు, పూసుడు చెప్పుడు. ఇదేం పంచాయతీరా, నా పని నేను కొద్దిగా అమ్ముడు తెచ్చుడు, ఇవే పూసుడు పెట్టుడు, ఇదే కథ. ఇదంతా అవుతుంది అనేది అంతే నెట్వర్క్ మార్కెటింగ్. ఇక మాకు ఆమె పని చేస్తే నీ పని చేస్తే మామూలుగా డిస్కస్ చేస్తాను, ఏం చేద్దాం నాని ఇట్లా సతీష్ అన్న అయితే ఇట్లా మంచి గ్రోత్ అవుతా ఉన్నాడు. ఆల్మోస్ట్ 100 సేల్స్ కంప్లీట్ చేసిండు, 24 లక్షల పైన సంపాదించిండు. మనం పెట్టుబడి పెట్టి పోరాటంలో 10 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ జీతాలు ఇచ్చుడు, వాడు హాస్పిటల్ తీసేది ఇప్పుడు పెడతాడు, 3 నెలలు తీసేస్తాడు. 3 లక్షలు 5 లక్షలు ఇట్లా పోతా ఉన్నాయి. ఇట్లా బిజినెస్ ఏదో అన్సెక్యూర్ పోతున్నాం, ఏదైనా కొంచెం ప్లాన్ చేద్దామని అనుకున్నాం. సరే లాస్ట్ అండ్ ఫైనల్గా సతీష్ గారు కూడా ఓకే అయింది. ఇక అన్న ఈ ఒక్క మీటింగ్ రా. ఇక నేను అడిగా, నేను ఎందుకంటే అడిగి విసిగాకపోతున్నా, ఒక్క మీటింగ్ రా అన్న అన్నాడు. కరెక్ట్ అబ్జర్వ్ చేయండి, తనకు 2 కాళ్ళు లేవు. ఆయన 100 మీటింగ్ల పైన కేశవరెడ్డి అనే పేరు వరంగల్ మీటింగ్లో ఆయన ఒక స్టేజ్ ఇట్లా లేపితే అతను నా కొట్టిన నా పాదం మెదడున్న మన కొట్టినలో దిగింది. అని నీ అమ్మాయి ఏంది 100 మిషన్ల పైన పెట్టట, నాకేం పుట్టింది, కాళ్ళెక్కలు మంచిగానే ఉన్నాయి, ఇంత మంచిగా చెప్తాను, నాకేం రోగం, ఒక్కసారి ఆలోచిస్తే అయిపోతుంది కదా అని మెల్లమెల్లగా స్టార్ట్ చేసిన. అక్కడ పోయి మా మేడం మెల్లగా చెప్పిన, ఇప్పుడు నాకు ఎక్కింది, నాకు బాడీలో మొత్తం ఎక్కింది, ఈ మీద చేయాలని. మరి నేను ఒక్కనే అనుకుంటే అవుతుంది పని, నేను ఆల్రెడీ బిజీ ఉండే. మరి ఎట్లా మా మేడం మెల్లగా అప్పుడు ఇప్పుడు హోటల్తో గిటల్తో తీసుకుపోయి మెల్లగా బదిలికిచ్చిన నాని ఒక మీటింగ్ అవుతుంది అన్న వాళ్ళది, పోదామా రమ్మని అని చెప్పిన. నేను నన్ను ఇవన్నీ ఉంచే చెప్పాక నా కాకమ్మ కథలు నడు అన్నది. సరే ఓకే పోతున్నాను. మనకి కొన్ని ఎట్లుంటే ట్రిక్స్ అక్కడికి పోయినా నాని ఇంటికాడ కవర్ మర్చిపోయినా, అది షాల్వాలు పెట్టిన కవర్ మర్చిపోయినా, షాల్వాలు తీసుకొని ఈ పలానా దగ్గర ఈవెంట్ అవుతుంది నాని అని చెప్పిన. ఆమె కూడా ఏమనుకుంది, మా ఆయన మంచోడే మర్చిపోయిన కావచ్చు, నువ్వు పైకి కూడా రాకు, కింది దాకా వచ్చి నాకు ఆ షాల్వా ఇచ్చిపోని చెప్పిన. మంచిగా బండి వేసుకొని రా, ఇయ్య నచ్చింది. ఈ దాకా వచ్చినా కదా, 1 నిమిషం పైకి రాను. నాకు అది రాదు. నేను ఇప్పుడు సతీష్ తిప్పలా నా మీద పడ్డది. ఇక ఆయన పని అయిపోయింది, నాకు మోటివేట్ చేసిన అయిపోయింది. ఆయన తిప్పల నా మీద పడ్డది. సేమ్ టైం ఆయన రాగానే పైన ఇంక ఇంటి దాకా వచ్చినా కానీ మా చెల్లె చూస్తే ఫీల్ అవుతుంది, మరి ఎంతైనా ఆడబిడ్డే కదా, పైకి ఉందా అన్న. సరే ఇక ఇప్పుడు మరి పైకి దాకా వస్తా, నన్ను ఏమన్నది, నా ఓకే ఏమనలేదు, నువ్వు పైకి రాన్నా, పైకి వచ్చింది కూర్చున్నాయి. ఒక బ్రహ్మాండమైన రికగ్నేషన్ చేసేది. ఎందుకంటే నేను డిస్ట్రిబ్యూటర్ కదా, మిషన్ అనుకున్నా, వాళ్ళు 6 అయ్యారు కదా, మంచి రికగ్నేషన్ చేసారు. అట్లనే ఇట్లనే కొంతమంది మాట్లాడాను, మేడం మోటివేట్ అయింది, అరే బాగానే ఉంది, కొంచెం చూద్దాం ఆలోచిస్తామన్నది. రాత్రి మాట్లాడేది అని రాత్రికి అయిపోయింది. మళ్ళీ 8th రోజు ఇమ్మీడియట్లీ 8th రోజు ఒక మీటింగ్ అయింది. రాజన్ సార్ వీళ్ళందరూ వచ్చారు,
అనిల్ రెడ్డి సార్ ఇట్లా ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేద్దామన్నాడు. అందరికీ సార్ చెప్తున్నాడు మేడం ఇంతకుముందు నెట్వర్క్ మార్కెట్లో చేస్తుంది, మేడం వస్తే మంచి మనకి హెల్ప్ అయితే బిజినెస్ కానీ వాళ్ళందరూ మాట్లాడుకునేవాడు. మేడం కూడా మంచి వాల్యూ ఇస్తున్నారు, అక్కడ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ప్లస్ సార్ వాళ్ళ మామూలు అంటే కొద్దిగా ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. అది కూడా అయిపోయింది. తర్వాత వెంబడాలు ఒక్కొక్క పెట్టి పెట్టారు, అది కూడా వేణు మాకు తెలియకుండానే స్టేజ్ మీద పిలిచి మళ్ళీ దండలు మార్పించారు. మేడంకు వైబ్రేషన్ స్టార్ట్ అయింది, ఇంజక్షన్ ఎక్కింది. ఓకే బాగానే ఉంది, చేద్దాం కానీ మరి నువ్వు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే నువ్వు షాప్లో కూర్చుంటావు, ఫుల్ బిజీ ఉంటావు, వచ్చిన పనులు ఎక్కడ టైం ఉన్నాయి అని చెప్పారంటే అప్పటిదాకా కేవలం వాటర్ తాగుతున్నాం 16 నెలల నుంచి. దరిద్ర దేవత దిగిపోయింది, అదృష్ట లక్ష్మి స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఆ మంత్లో స్టార్ట్ చేసినాం డెమో స్టార్ట్ చేయడం. అప్పుడే మనం చేంజ్ చేయగలిగే ఫస్ట్ డెమో రాదు కాబట్టి మా బావ సతీష్ సార్ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసిన, అనిల్ సార్ సపోర్ట్ చేయడం. ఎక్కడ అక్కడ మా ఫ్రెండ్స్ వీరేశం సార్, సురేష్ సార్ ఇమ్మీడియట్లీ నాతో కలిసి ట్రైనింగ్ స్టార్ట్ చేసిరు. అట్లా డెమో స్టార్ట్ అయిపోయింది. డెమో చేస్తాను ఒక 2 months. ఏప్రిల్లో స్టార్ట్ చేసినాం, జూన్లో 4 అయ్యాం. ఇప్పుడాక నరేష్ సార్ చెప్పినట్టు జూన్లో పిల్లలు ఈవెంట్ బిగ్గెస్ట్ ఈవెంట్ జరిగింది. హై వాల్యూ ప్రివిలేషన్ అక్కడ 4 AM డిస్ట్రిబ్యూటర్లకు సపరేట్ లైన్ ఇట్లా ముంగటేసారు, మిగతా డిస్ట్రిబ్యూటర్లకు ఎంత అవసరం బారికేట్లు పెట్టారు. ఆ ప్రివిలేషన్ చాలా నచ్చింది. ప్లేస్ అక్కడ చెప్పిన ఆ రోజు జరిగిన ప్రతి సన్నివేశం లైఫ్ మార్చడానికి సిద్ధంగా ఉంది. ఇంత మంచి బిజినెస్, ఇంత మంచి ఆపర్చునిటీ ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఇట్లా పోగొట్టుకున్నా అని నాకు అర్థమైపోయింది. అప్పుడే నెక్స్ట్ ఇది కాదు పని చేయాల్సింది, ఇప్పుడు ఒక్కరికి కాదు రీచ్ అవ్వాల్సింది, గ్రూప్ ఆఫ్ పీపుల్ రీచ్ అవ్వాలని అప్పటి నుంచి గ్రూప్ డెమోస్ ప్లాన్ చేసిన డెమో నేర్చుకుని మేడం ఇమ్మీడియట్గా మేడం డెమో నేను బిజినెస్ ప్రెజెంటేషన్ చెప్పడం అని జరిగింది. ఇలా పీపుల్లో కూడా ఇంపార్టెంట్ వ్యక్తి ఇక్కడ మధ్యలో కూర్చున్నాడు, చాలా రోజులు తిప్పించుకున్నాడు. తిరిగి సార్కి ఒకసారి క్లాస్ కొట్టు, తిరిగి నేను నిలబడ్డా. కానీ అంతకంటే ఎక్కువ ఇప్పుడు నాయన పడి ఉంటాడు, అన్న అయిపోదాం అంటాడు. అట్లాంటి కొన్నిసార్లు ఇప్పటి తిప్పితే అట్లా జరుగుతూ ఉంటుంది. అట్లా జరిగే క్రమంలో ఆల్మోస్ట్ ఈ 2 నెలల్లో మనం ఏం ప్లాన్ చేయాలంటే సార్ సజెషన్ మేరకు 4 years సెలబ్రేషన్. ఇప్పుడు మీరు ఏదైతే కూర్చున్నారో అదే ప్లేస్లో బ్రహ్మాండంగా 4 years సెలబ్రేషన్ జరిగింది. చాలా మంది హైలైట్ అయ్యారు, అప్పుడు చాలా మంది సపోర్ట్ చేశారు. మమతా మేడం, సురేష్ సార్ వీళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేసి చాలా పీపుల్ కూర్చున్నట్టు మంచి సక్సెస్ సెలబ్రేషన్ జరిగింది. ఆ వైబ్రేషన్ తోటి దెబ్బకి కొడితే 5 అయ్యాను, రోడ్డు 5 అయ్యాను. 5 పక్కనే శ్రద్ధ హాల్లో 300 పైన ప్రాస్పెక్ట్లతో 5 సెలబ్రేషన్. ఒక్కసారి 1 minute మీరు ఈ వీడియో చూస్తే జీవితం ఒక్కసారి జరుగుతుంది. లైఫ్ ఆర్ట్ టచింగ్ అది అంటే లైఫ్ ప్లాన్ అప్పటి వరకు 2 కోట్ల రూపాయలు సంబంధించిన మెడికల్ బిజినెస్లో ఒక్కడు కూడా పిలిచి ఛాయ్ వచ్చింది లేదు. కానీ ఈ బిజినెస్కి వచ్చినప్పటి నుంచి ఇంత అద్భుతంగా నన్ను రికగ్నైజ్ చేస్తా ఉన్నది, గుర్తిస్తూ ఉన్నది, డబ్బు వస్తూ ఉన్నది, మన వాల్యూస్ పెరుగుతూ ఉన్నది. ఎప్పుడైతే ఇట్లా స్టార్ట్ చేసినో నెక్స్ట్ మీటింగ్ ఏ మీటింగ్ అన్నా కానీ ప్రాణం. ఇక మీటింగ్ అంటే ప్రాణం, మీటింగ్ అంటే నేను అడుగుంటా, మీటింగ్ అని అనౌన్స్ అయితే నేను అడుగుంటా మీటింగ్. అట్లా మీటింగ్స్ పోయినా కొద్ది అప్పుడు ఆల్మోస్ట్ ఒక బర్న్ క్రియేట్ అయింది తెలుసా. అప్పుడు ముందు ఒక 87 రోజులలో ఒక 6 year కంప్లీట్ చేసిన కరెక్ట్ కనీసం 6 నెలలైనా నేను కొట్టాలి అని ఒక బర్నింగ్ నాకు ఇంజెక్ట్ అయిపోయింది. ఒక ఆగస్ట్ మంత్ హార్డ్ వర్క్ అంటే ఫస్ట్ ఆగస్ట్ స్టార్టింగ్లోనే సార్ గోవా తీసుకెళ్ళండి సతీష్ సార్, అనిల్ రెడ్డి సార్, నేను ఇంతకుముందు వీడియోలు వచ్చింది. గోవా పట్టుకపోయి మొత్తం నా మైండ్ మొత్తం ఆ గోవాల సముద్రంలో గడిగిరు, మొత్తం మెదడు గడిగి కొత్త మైండ్ ఇంజెక్ట్ చేసారు. ఈ మంత్ 6 year కొట్టడానికి రిలీజ్ చేశారు. ఫ్లైట్ ఎక్కుడే టికెట్ ఏమొచ్చింది 6 year అని వచ్చింది సీట్ నెంబర్. దాన్ని అనిల్ రెడ్డి సార్ ఎట్లా వాడి అయిపోయిన ఆ ఇంజెక్షన్ తోటి డైరెక్ట్ వచ్చి వర్క్ స్టార్ట్ చేసిన. చలో స్టార్ట్ చేసి ఆ మంత్ 55 sales తోటి సింగిల్ మంత్లో 6 year అయినా. నెక్స్ట్ కంపెనీ రికగ్నిషన్ ఎట్లుంటుంది ఇక్కడ కూడా అంతే. నన్ను వెళ్తే అంత హ్యాపీ అయినా కాదు కానీ మా సింగిరెడ్డి జ్యోతి అని మా ఆడ వెళ్ళగానే నా బాణం అంతా పీసా అయింది. జీవితానికి చాలు అని ఎక్కించేసిన అయిపోయింది. కానీ మన కంపెనీ రికగ్నైజ్ చేసింది కదా, మరి 6 year అంటే ఎట్లయినా నా టీంతో అయినా కదా, నా టీం బలంతో అయినా కదా, ఇక్కడ నేను అందరూ మీటింగ్లు పెట్టాను కదా, మరి వాళ్ళకి ఒకసారి గ్రాట్యూడ్ చూపెట్టుకోవాలండి. ఇమ్మీడియట్లీగా ఎలాంటి బాగా సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ అయితే పొద్దున 6 అయింది. హార్ట్ అటాక్ ఉంటాయి దుర్గమ్మ, మైసమ్మ, పోషమ్మ అందరూ ఉన్నాయి. సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అయిన పార్టీ పొద్దున 6 అయింది. అంత బ్రహ్మాండంగా గ్రాట్యూడ్గా పార్టీ చేసినాం. ఎప్పుడైతే ఇంత సక్సెస్ పార్టీ చేసిన బిజినెస్ జరిపిస్తున్నాం. నెక్స్ట్ జనవరిలో మా అమ్మ 6 year, మా అమ్మ పేరు మీద ID 6 year.
నేనేమంటే ఆ రోజు కనిపించింది మా అమ్మ కడుపు కొట్టడానికి మా అమ్మ రుణం ఎంతో కొంత ఒక 1% అయినా తీసుకున్నా. నేను ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ బిజినెస్లో సింగిరెడ్డి లచ్చవ అనే పేరు కాలం రాపేయగలిగిన అని ఫస్ట్ హార్ట్లైనా. థ్యాంక్ యూ అమ్మా, నీ సపోర్ట్ వల్ల ఇప్పటిదాకా వచ్చిన. ఆ రోజు వచ్చిన హ్యాపీనెస్ ఇంకెప్పుడు రాలేదు. నెక్స్ట్ ఉంటుంది కిక్. ఇట్లా ఈ 6 సెలబ్రేషన్ పెట్టినాము ఒక 350 మంది. మళ్ళీ ఈవెంటే నన్ను అడిగితే ఈవెంటే సక్సెస్కి ఏంటంటే ఈవెంట్ పీపుల్ తీసుకురావాలి, వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి, వాళ్ళని కలిసి వాళ్ళకి క్లారిటీ ఇచ్చి వాళ్ళకి మనతో కలిసి వేయాలి. ఇట్లా 682 సెలబ్రేషన్ అప్పుడు 682 ఇది చూడండి. చాలా మందికి డౌట్ ఉంటుంది 6A 6A 682 682-2 ఇవి మా ర్యాంకులు. ఈ 4 కోట్ల లెక్క అదే 4 కోట్ల రూపాయలు వచ్చినాయంటే మాకు అందులో ఇన్ని ర్యాంకులు వచ్చిపోయినాయి కాబట్టి ఒకటి చేసేది ఒకటే పని, డబ్బు మల్టిపుల్గా తీసుకోవాలని. దీనికి ప్రతి ప్లాన్ సతీష్ సార్ నా గురువు అయినా నా దేవుడైనా ఏదైనా ఎవ్రీథింగ్ నేను ఆయనే నమ్ముకొని బిజినెస్ కట్టినా ఆయనే ప్రతి విషయం అడుగుతా ఉంటాను. ఆయన ఇచ్చిన ఆ ప్లాన్ ప్రకారం వేయగలను. మరి అంతా బాగానే ఉంది, ఇంత మంచిగా జరుగుతున్నాం, కోర్టు సంపాదించే ఆలోచనలు ఉన్నాయి. మరి సేఫ్టీ ఏది? అప్పటికి మార్తి మీద ఒక స్టేట్మెంట్ వచ్చింది, అత్యధిక సేఫ్టీ కార్ ఏదైనా ఉందంటే టయోటా అనే ఒక టైటిల్ వచ్చింది. మరి ఇప్పుడు నేను నా ఆలోచనలు ఎట్లుండే, ఇంతమంది నేను నిర్మించాలనుకుంటున్నా, ఇంత వ్యవస్థ స్థాపించాలనుకుంటున్నా, మరి నేను బాగుంటేనే కదా ఇదంతా జరిగేది అని ఎప్పుడైతే డిసైడ్ అయినా 58 లక్షల ఒక మాస్టర్ కావాలనుకున్నా. 2 లక్షల ఉద్యోగం ఇంత బాగుంది. సరే అప్పటికి టీం పెరిగింది, చాలా మందికి అందలేకపోతున్నా సపోర్ట్ సిస్టమ్లో. మరి ఏం చేయాలి, మళ్ళీ ఫెయిల్ కావాలి కదా. అప్పుడే మేడం కూడా ఒక సపరేట్ ఒక కారు గురించి మేడం ఒక దిక్కు నేను ఒక వర్క్ స్టార్ట్ చేసాం. ఇక ఎందుకంటే మన ఫ్యామిలీ పెరిగింది కదా, ఇప్పుడు ఏం చేయాలనే ఆలోచనతో ఇప్పటిదాకా లోకల్ ఇక బొబ్బల్లి 1 అయిపోయింది, బొబ్బల్లి 2 ఇక ఇంటర్నేషనల్ స్టార్ట్ అయిపోయింది. అది ఫస్ట్ పిక్ వచ్చేసి హాంకాంగ్, టోటల్ మన అప్లైన ప్యానల్ మలేషియా వాళ్ళతోటి జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఈ మలేషియాలో ఇక్కడ హాంకాంగ్ ఆఫీసు, థాయిలాండ్ యానివర్సరీ, ఇవన్నీ టీంతో పాటు రెగ్యులర్గా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. నేను ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి కాల్ అడుగుపెట్టిన వ్యక్తిని ఇంటర్నేషనల్ కూడా ఈ బిజినెస్ ఆపర్చునిటీ వల్లనే రెగ్యులర్ వెళ్తాం. ఈవెన్ సింగపూర్లో కూడా డెమోలు చేసి మిషన్ ఇన్స్టాల్ చేసాం. థ్యాంక్ యూ చెల్లె సరస్వతి, చాలా సపోర్ట్ చేసి మా వైఫ్ తోటి పోయి అక్కడ బిజినెస్ డెవలప్ చేసి అయిపోయిందా. మరి ఇదంతా కావడానికి ఒక ముఖ్య కారణం నేను అబ్బాయి చెప్తా ఉన్నా, మా అమ్మాయి అని. ఆ రోజు మెడల్ పట్టి నెట్టకుంటే నేను గదే కోసి పెట్టుకొని బాగాలేదు ఉండేటోని. కానీ ఆ రోజు ఆమె నెట్టిన అవకాశాన్ని ఈరోజు ఇంత ప్రపంచాన్ని సృష్టించగలిగింది. థ్యాంక్ యూ మై మమ్మీ, ఆల్వేస్ నీకు ఎప్పుడు రాబడి ఉంటా. థ్యాంక్ యూ మై వైఫ్. ఏ క్షణమైన కష్టమైన సుఖమైన ఆనందమైన బాధ అయినా నిమిషం నా తోడుండి నన్ను నడిపిస్తుంది. థ్యాంక్ యూ మై చిల్డ్రన్స్. మాలాగానే వాళ్ళు కూడా మంచి స్టడీలో మంచి ర్యాంక్స్ కొట్టుకుంటా వాళ్ళకి వాళ్ళు వండుకుంటా. ఇప్పుడు కూడా జస్ట్ ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే పాపం చెన్నైలో జైనింగ్ ఉంది, అవంతా బెంగళూరు చదువుకుంటుంది, మేము మీటింగ్లో ఉన్నాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే బిజినెస్ ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది. దట్ ఈస్ మొత్తం ఆపర్చునిటీ వాల్యూ. మీరు ఎప్పుడైనా మా ఫాలో అప్ అంటే మాది యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. అంటే మేము చేసే వర్క్ మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఆన్ స్టేజ్ మనం ఏం చేస్తున్న పిల్లలు అదే చేస్తారు. మా బాబాయ్ స్పీచ్ ఇది అలంకరంగా 10 నిమిషాలు స్టేజ్ అల్లాడించింది. నేనన్నా తప్పడ పడుతున్నానని 10 నిమిషాలు అల్లాడించింది. అంటే మనం ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. మన జనరేషన్ ట్రాన్స్ఫరేబుల్ అయిపోతున్నా మన పిల్లలు కూడా ఈ బిజినెస్ ట్రాన్స్ఫరేబుల్ కాబట్టి వాళ్ళు యూజ్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. ఎనీవే ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చిన, ఇంత మంచి బిజినెస్ ఇచ్చిన ఆల్రెడీ మీకు ఎప్పుడు చేయలేవారం. థ్యాంక్ యూ. అండ్ మై సూపర్ అప్లైనర్స్ అండ్ గ్లోబల్ లీడర్స్ ఆల్వేస్ బ్యాక్ సపోర్ట్ ఉండుకుంటూ థింకింగ్ ఆర్గనైజ్ గార్డ్ చాలా ఈవెంట్స్ అంటే నేర్పించి మంచి ఆల్వేస్ సపోర్ట్ ఉండే థింకింగ్ ఆర్గనైజ్ గార్డ్ కంగన్ గార్డెన్ కూడా అందరం పిలుస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సార్. అండ్ ఐ లవ్ మై టీమ్. ఎవ్రీథింగ్ ఇదంతా చేయగలుగుతుందంటే నా టీమే. ఏమైనా ఆర్గనైజేషన్ ఎవరైనా కావచ్చు, వెంకటేశ్వర కావచ్చు, సతీష్ కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా ఈ బిజినెస్ సిస్టమ్ సపోర్ట్ సిస్టమ్ ఉన్నాం కాబట్టి ఎవరు ప్రాస్పెక్ట్ వాళ్ళ ఆర్గనైజేషన్ ఏ డౌట్ ఉన్నా మాట్లాడి ఈరోజు బిజినెస్ ఆలస్యం చేయొద్దు. చెప్పినా కదా జరుగుతుంది కదా, అప్పుడప్పుడు అట్లా ఆపుతూ ఉంటుంది. ఇదంతా వింటాం, విన్న తర్వాత మళ్ళీ ఒక పని చేస్తాం ఇంటికనేగా. మొత్తం కంగన్ గురించే తెలుగు నెలకు పోయి 3 లక్షలు పెడితే కంగన్ మిషన్ ఉంటాడ, తాగి నెలకు 3 లక్షలు పెట్టచ్చు అని అడుగుతాం. అప్పుడు ఆయన తప్పదం ఏం లేదు, ఆయనకి దీని గురించి తెలియదు కాబట్టి తాగే నీళ్ళకి ఎవరైనా 3 లక్షలు పెడతాడు అంటాడు. నేనేం చెప్తే వాళ్ళకి ఏమంటారంటే ఒక 3 లక్షలు ఇన్వెస్ట్ చేసి 3 సంవత్సరాలు కష్టపడితే ఒక 4 కోట్ల రూపాయలు వస్తే పెట్టచ్చు పెట్టదు కష్టపడితే వస్తే ఓన్లీ డబ్బులు పెడితే డబ్బులు రావు. ఇది మనది మాఫియా కాదు, ఓన్లీ ఎథికల్ లీగల్ బిజినెస్. ఇది ఇట్లాంటి మంచి అవకాశం ఉన్నా అని మనం థ్యాంక్ యూ. ఇదందరికి చేంజ్ యువర్ వాటర్. చాలా మంది నవ్వుతారు అప్పుడప్పుడు నా స్టేటస్కు. నీళ్ళు చేంజ్ చేస్తే జీవితం మారాలి. తిరుపతి 3 సంవత్సరాలు కంగన్ వాటర్ తాగితే అంత ఎనర్జీ వచ్చింది కదా, అంత ఎనర్జీ వస్తే అంత 24 గంటలు పని చేస్తేనే 4 కోట్ల రూపాయలు వచ్చినాయి కదా, ఇంకేం కావాలి ఇంతకన్నా. నాకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మెంటల్ ఉన్నా, ఫైల్స్ ప్రాబ్లం ఉండే, బాత్రూమ్ పోవాలంటే దడదడ అవుతుండే. మరి ఆ బాధనే లేదు ఇప్పుడు.
మరి వాటర్ పవర్ కాదా అది? అదే కదా నేను చెప్పాల్సింది. ప్రొడక్టివ్ వాల్యూ చెప్పకుండా నువ్వు బిజినెస్ వార్త చెప్పకుండా ఈరోజు మార్కెట్లో తిరిగితే నీకు వచ్చే బెనిఫిట్ అంటున్నది. ఇది ఒక్కరికి శ్రద్ధగా వినండి. ఒక్కటి నిమిషం లాస్ట్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు అన్నీ చెప్తా ఉంటాం. అన్నీ చెప్పినాక ఎంత ఖరాబ్ అయినాక మా డాక్టర్ సార్ ఇంత నన్ను కష్టాలు 20 లక్షలు కడతాను, 30 లక్షలు కడతాను, మా ఊరు బతకాలి. అరే ఇన్ని రోజులు ఇప్పుడు వచ్చింది నీళ్ళకి 3 లక్షలు పెట్టమంటే పెట్టావు, హాస్పిటల్ అయినా 30 లక్షలు ఎందుకంటే ఎక్కడికి వెళ్తుంది సడన్ ప్రేమ? ఏమన్నా అంటే గాయం కాకముందు ఆలోచించే కంటే గాయం కాకముందే ఆలోచించి మంచి డిసిషన్ తీసుకుందాం. ఒకసారి 600 years ప్లీజ్ కమన్ ఆన్సర్ ప్లీజ్. 600 ఎందుకు చెప్తున్నా అంటే ఇదందరూ 100 మిషన్ల పైన 1000 మిషన్లు సార్ 3000 ఆల్మోస్ట్ నియర్ బై 3000 మిషన్లు మేము అందరం ఉన్నామంటున్నాం. మీరు ప్రోడక్ట్ కొనుక్కొని మీ ప్రోడక్ట్ సర్వీస్ చేయడానికి మీరందరూ మార్కెట్లో మీరు డెమో చెప్పించుకుని చెప్పడానికి, మీరు ఇట్లా ఈవెంట్స్ అయితే ఇట్లా చేసుకోవడానికి మేమందరం రెడీ ఉన్నామని చెప్పడానికి అందరితోటి ఒకటేసారి చెప్పేయడానికి కోసం వీళ్ళందరినీ పైకి రామన్నా. మా సపోర్ట్ ఆల్వేస్ ఉంటుంది. మీరు సపోర్ట్ పొందిన మీరు ఈ లాస్ట్ వీడియో కూడా అదే ఏమన్నా అంతా అయిపోయినాక ఆలోచించి కాదు. ఇప్పుడు మాతో ఒక అడుగు ముందుకేసి రేపటి నుంచి ఏం చేద్దామో మాట్లాడాము. అడుగు వేయకుండా జరిగే పనులు ఏముండే. ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ మైండ్, పాజిటివ్ రిజల్ట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.